హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య స్టడీ సర్కిల్. నేను మీరు శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. రైట్, ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఆర్జీకేటీ సెట్ 2021 సొల్యూషన్స్, మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ మనం నేర్చుకుంటున్నాము. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్సర్స్ ఆల్రెడీ వారే ఇచ్చారు. మనం సొల్యూషన్స్ ఎలా ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు మనం ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాయో తెలియడం కోసం మనం తప్పకుండా మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ పేపర్స్ నేర్చుకోవాలి. సో మనం ఎలా నేర్చుకుంటున్నామంటే ఓన్లీ ఆ క్వశ్చన్ ఒకటే కాకుండా దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ చూడండి. ఇఫ్ secant power 4 theta plus tan power 4 theta equal to 4/3, then secant into tan. First of all, what we should do, we should observe what was given, what we have to do. ఏమి ఇచ్చారు అసలు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది మనం అబ్జర్వ్ చేయాలి. secant to tan కాంబినేషన్ ఏముంది ఇక్కడ? ఎస్, secant to tan మనకి ఐడెంటిటీస్ కాంబినేషన్ ఉంది కదా, 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. దట్ ఈజ్ ఏంటి, వెంటనే రీకాల్ చేసుకోండి. sin square theta plus cos square theta equal to 1, secant square minus tan square equal to 1 అండ్ cosecant square minus cot square equal to 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఇచ్చున్నాడు, అది ఇక్కడ అప్లై చేయము, అది యూజ్ చేస్తాం. చూడండి, ఇలా ఉంది. secant into tan సైన్ కాసుల్లోకి మార్చుకుని చేసేది ఏమీ లేదు. ఇది ఇచ్చాడు అంటే దీన్ని యూజ్ చేసుకోవాలని అర్థం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మన secant square theta మైనస్ tan square theta equal to 1 తెలుసు కదా. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకోనన్నా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుందన్నా, ఇది దిస్ ఈజ్ ఏ, థింక్ యాజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ వాట్? secant స్క్వేర్ హోల్ స్క్వేర్ మీన్స్ secant పవర్ 4. చూడండి, secant పవర్ 4 ప్లస్ tan పవర్ 4 theta, secant స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఇది వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 4/3 వేస్తావు మైనస్ 2ab. 2a మీన్స్ దిస్ ఈజ్ ఓన్లీ, b మీన్స్ దిస్ ఈజ్ ఓన్లీ. దట్ ఈస్ tan square theta into secant square theta. a square plus b square ఇది వచ్చింది అన్న మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీన్స్ 1. దట్స్ ఇట్. చూడండి, ఆన్సర్ కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ. secant ఇంటూ tan కనిపించాలి కదా, అదిగా ఉంది చూడండి మనకి. secant ఇంటూ tan ఆర్ tan ఇంటూ secant. సో ఇది మనకు ఉండదు, ట్రాన్స్ఫర్ చేసేసేది. దట్ ఈజ్ మైనస్ ఉంది కాబట్టి ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసే మనకి ఏమవుతుంది, 2 tan square theta అండ్ secant square theta ఈజ్ ఈక్వల్ టు 4/3. 1 ఇటు సైడ్ తీసుకొస్తే -1 అవుతుంది. అదేంటి అటు సైడ్ తీసుకెళ్ళి మనం ఇటు సైడ్ రాసావు అన్న, ఇది తెలుసునన్నా మీకు, చిన్నపిల్లలు కాదు, చెప్పవసరంలా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, చూడండి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందన్నా, 4 - 3 అంటే 1/3 వచ్చింది. దట్స్ ఇట్. బట్ మనకి ఇక్కడ ఓన్లీ tan theta ఇంటూ tan theta ఇంటూ secant theta కావాలి. ఇదిగో చూడండి, tan theta ఇంటూ secant theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, ఇది స్క్వేర్ కదా, అటు సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, అటు సైడ్ వెళ్తే 1/2 అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏమవుతుందన్నా, 1/2 అవుతుంది. ఈ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే ఇది అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుందన్నా, స్క్వేర్ రూట్. అంతేనా, ఇంతే చేయాలా. నువ్వేదో డిస్క్రిప్టివ్ రాసుకుంటే నీకేమీ ఎక్కువ మార్క్స్ వేరు. వారు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మనకి 1 మార్కే ఇస్తారు. 1 minute చేయాలి. చూడండి, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు, స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. స్క్వేర్ నట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఎంత, 1 1 సార్ 1 2 3 సార్ 6 ప్లస్ ఆర్ మైనస్ 6. అంతేగాని మళ్ళీ దీన్ని మార్చుకుని 1/2 2 2 6 అని రాయవసరంలే మై డియర్. క్లారిటీ వచ్చింది, అక్కడ తెలిసిపోతుంది ఆన్సర్. దట్ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ బి. దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సి డియర్, నెక్స్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్. దిస్ ఈస్ నాన్న చదువు, ఇది కంపల్సరీ మొత్తం రాయాలి కాబట్టి రాశాను. నాలో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్ పేపర్ ఉంది, చూడండి. చూస్తూనే అది చూసి నేర్చుకోండి. అయితే ఇలా బోర్డు మీద మొత్తం రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, నాకు ఎక్కువ టైం పడుతుంది. కానీ మ్యాథమెటిక్స్ ఎలా చెబితేనే స్టూడెంట్కి అర్థమవుతుంది. నాకు కష్టమే, స్క్రీన్లో రోల్ చేస్తూ చెప్పడం చాలా ఈజీ, కాకపోతే ఇలా రాయడం కష్టమే. కానీ స్టూడెంట్ యూజ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ అంటే అర్థం అవ్వాలి కాబట్టి రాస్తున్నాను. చూడండి, ఒకసారి చదువుతాను. O is center of circle, ABCD is a square inscribed in the circle. Find the ratio of the perimeter of the ABCD and perimeter of the semicircle. సెమీసర్కిల్ని పెరిమీటర్ ఆఫ్ ద ఏబిసిడి అంటే అదేలేండి, ఏబిసిడి చతురస్రానికిను ఓ కేంద్రంగా గల వృత్తంలో ఏబిసిడి అనే ఒక చతురస్రం అంతర్లిఖించబడింది. ఆ చతురస్ర చుట్టుకొలత మరియు ఏబిసిడి అర్ధవృత్త పరిధిల నిష్పత్తి ఎంత. చుట్టుకొలత అర్ధవృత్తం, డయాగ్రామ్స్ నీకు అర్థమవుతుంది.
సెంటర్ ఆఫ్ సర్కిల్. ఈ సర్కిల్ చూడండి ఒకసారి చూడండి, ఓ అనేది సెంటర్ ఉంది. ఓకే, సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఆ వృత్తంలో ఏబిసిడి అనే చతురస్రం అంతర్లిఖించబడింది. దట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్. ఇన్స్క్రైబ్డ్ మీన్ ఇన్సైడ్ స్క్వేర్, ఇన్సైడ్ స్క్వేర్ అనమాట. ఇన్సైడ్ స్క్వేర్, దట్ ఈస్ సి. వీడు ఏమంటున్నాడంటేనండి, అలా అంతంగా మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలా, కానీ వీడు ఏమడుగుతున్నాడు, ద రేషియో బిట్వీన్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. చూడండి, ఇదిగో సెమీ సర్కిల్ అంటే ఎలా వస్తుంది చూడండి. ఇది ఫర్ ఏబి లైట్గా ఏబిసిడి. గుడ్ క్వశ్చన్. ఇలాంటివి అందరూ చేయలేరు, మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు చేయగలుగుతారు. అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ చూడండి 1 minute లోపు, హాఫ్ మినిట్ లోపు, కొన్ని 5 secondsలో కూడా చేస్తున్నాం కొన్ని ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటి కోసం అక్కడ సేవ్ చేసుకునే టైం ఉపయోగించుకోవాలి. కానీ పెద్ద క్వశ్చన్ కదా వదలకూడదు. ఇది 1 minute లోపే చేసేస్తాం. నీకు ఐడియా వస్తుంది అనుకో, ఇప్పుడు 1 minute లోపే చేసేస్తాం. ఇవన్నీ నువ్వు రాయవసరం లేదు, డయాగ్రామ్ ఒకటే వేస్తావు, తర్వాత ఈజీగా వస్తుంది. కానీ ఇలాంటివి చేస్తేనే టాప్ ర్యాంక్ వస్తుంది. నార్మల్ స్టూడెంట్స్కి నీకు డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. ఓకేనా, రైట్. ఇలా ఉన్నప్పుడు ఈ సెమీ సర్కిల్ అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు డ్రా చేసావు అనుకో, ఇదిగో చూడండి, ఇది సెమీ సర్కిల్. ఇక్కడ నుంచి ఏబిసి, ఇదిగో ఏబిసి సెమీ సర్కిల్. అర్ధవృత్తం అంటే ఇదిగో ఏబిసి అర్ధవృత్తము అండ్ ఏబిసిడి అనేది స్క్వేర్ అనమాట. దాని చతురస్రం. వాటి పెరిమీటర్స్, దాని యొక్క పెరిమీటర్స్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. మీకు తెలుసునా, జనరల్గా మన స్క్వేర్ అంటే ఈక్వల్ అన్ని చోట్ల ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కదా, ఈక్వల్ సైడ్స్, దట్ ఈస్ ఏ అని తీసుకుంటా. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఏంటన్నా మీకు తెలుసు. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఏంటి, 4a. పెరిమీటర్ అంటే చుట్టుకొలత కదా, a+a+a+4a ఈజ్ టు. అండ్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ హాఫ్ చూడండి, పెరిమీటర్ ఆఫ్ యాక్చువల్గా సర్కంఫరెన్స్. ఇది పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ సర్కిల్ అంటాం మనం కదా. సర్కిల్కి సర్కంఫరెన్స్ 2πr సర్కంఫరెన్స్, వృత్తము చుట్టుకొలత. ఇక్కడ అర్ధవృత్తము చుట్టుకొలత అన్నప్పుడు ఏం చేస్తానన్నా, ఇదిగో 2πr/2 ప్లస్ కదా, హాఫ్ ప్లస్ ఇది కూడా యాడ్ చేయాలి. ఇది కూడా అంటే ఏంటి, దిస్ ఈజ్ ఆర్ కదండి, ఆర్. ఇక్కడ నుంచి ఇది రేడియస్ నాన్న, రేడియస్. మనము మనకు ఒక విషయం తెలియాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉన్నప్పుడు చూడండి ఇదంతా లాజిక్, అన్ని బేసిక్స్ మీదే ఇచ్చాడు అన్న, బేసిక్సే, ఇదేం కష్టమేం కాదు. ఇలాగా ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం ఉందనుకోండి, ఈ 2 sides ఈక్వల్గా ఉంటాయి. ఇది ఎంత అవుతుందన్నా, √2 × a అవుతుంది కదా. ఎందుకంటే √ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 2a², a²కి రూట్ వచ్చేస్తుంది కాబట్టి √2a అవుతుంది. అవునా, √2 × a అలా తీసుకున్నప్పుడు √2 × a అలా తీసుకుని పోనీ ఇది 1 తీసుకుని √2 అని వస్తుంది. ఓకే, సిడిఆర్. ఓకేనా, ఇది రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ నాన్న. స్క్వేర్ అంటే ఆల్ యాంగిల్స్ రైట్ యాంగిల్ కాబట్టి ఇది ఏ. అది యాక్చువల్గా మనం ఏ అనేది 1 unit తీసుకో, ఏమైంది మన ఇష్టం కదా, వాడు ఇవ్వలేదు. 1 unit ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇదేమవుతుంది, అప్పుడు √ ఆఫ్ ఇది 1 unit తీసుకుంటే √ ఆఫ్ 1² + 1 1² + 1² √2 అవుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి అన్న, మనం ఇది 1 unit తీసుకున్నాం కాబట్టి నాన్న, ఈక్వల్ 1 unit తీసుకున్నాం కాబట్టి ఏం చేస్తావు, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ 1 + 1 + 1 ఎంతనన్నా 4. చూడండి చక్కగా ఈజీగా వస్తుంది ఆన్సర్. 4 ఈజ్ టు పెరిమీటర్ ఆఫ్ ద హాఫ్ సర్కిల్, దట్ ఈస్ సెమీ సర్కిల్. అంటే అర్ధవృత్తము చుట్టుకొలత. అంటే ఏం చెప్పాను నేను, మొత్తం వృత్తం చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే నాన్న, వృత్త పరిధి అంటే 2πr వృత్తానికి. అదే సెమీ సర్కిల్ πr ఇక్కడ వరకు కదా, πr ప్లస్ ఇక్కడ r+r 2r. అవునా, πr అంటే చూడండి ఇక్కడ r అంటే ఎంత వస్తుందన్న, ఇక్కడ నుంచి 6. ఈ మొత్తం √2 అయినప్పుడు ఇది మొత్తం √2, r ఎంత అవుతుంది, √2/2. అవునా, √2/2 ప్లస్ నీకు అర్థమని వేస్తుందని, కానీ r 1/√2. r ఎంతనా, √2/2 అంటే ఎంత క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు √2/2 ఎంత అంటున్నా, √2 కదా, క్యాన్సిల్ అయిపోతుంది కదా. √2/2 2లో √2 టెంగల్స్ క్యాన్సిల్, రైట్. ఓకే, 2 × r అంటే ఎంత, మళ్ళీ 2r. ఈ రెండు యాడ్ చేయాలి. 2r అంటే ఎంతనా, మొత్తం √2 కదా, డైరెక్ట్గా వేయచ్చు మనం √2 అని.
ఈ మొత్తం నాన్న, ఈ మొత్తం లెంత్ √2, అదే చూడండి. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత నన్ను యాక్చువల్గా √2, అది సింప్లిఫై చే, దట్ ఈజ్ ఆన్సర్. పై చూడండి, పై ఎంత వచ్చింది ఇక్కడ రాసేస్తుందండి డైరెక్ట్గా. పై √2 ప్లస్ √2 ఉంది, దిస్ ఇస్ ఆన్సర్. చూడండి సింప్లిఫై చేయండి. 4 ఎల్సిఎం చేయనన్నా ఎంత అవుతుంది? పై √2 × √2 2 బై √2 అంటే పక్క వస్తుందిగా, పోనీ వేద్దాం √2. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 4√2 అంటే నీకు అర్థం అవ్వాలని స్టెప్స్ పెంచాను అంతేగాని డైరెక్ట్గా చేయొచ్చు. ఇది బై ప్రాక్టీస్ తెలుస్తుంది. ఇది రిమైనింగ్ స్టూడెంట్స్ చేయలేరు, ఎందుకంటే డిస్క్రిప్టివ్లోకి వెళ్ళిపోతుంది, 3-4 నిమిషాలు పడుతుంది, నీకు 1 మినిటే పడుతుంది. ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏం లేదని ఒకసారి ఆలోచించు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని విను, చాలా ఈజీ అనమాట. స్క్వేర్ అనేది నేను సైడ్ ఏ అని తీసుకోకుండా ఆ ఏనో 1 యూనిట్ అని తీసుకుంటున్నాను. ఏమైంది, మన ఇష్టం కదా, వాడు ఇవ్వలేనప్పుడు ఈక్వల్గా ఉండాలి. కాకపోతే ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి, 1 యూనిట్ ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి, 1 యూనిట్. ఇది 1 యూనిట్ అయితే ఈ మొత్తం లెంత్ అవుతుందన్న √1² + 1². హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థీరం తెలుసు కదా, అది అప్లై చేశాను. అన్ని బేసిక్స్ అప్లై చేయడమే, వెరీ కష్టమేం కాదు, బట్ కాన్సన్ట్రేషన్గా చేయాలా. రైట్, దిస్ ఈజ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సి మై డియర్, నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. మ్యాక్సిమం ఎలా ఇస్తున్నాడు చూడండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం అలవాటు పడాలి. ఇవి ప్రాక్టీస్, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఈజీ అయ్యిద్ది. చూడండి, ఈ క్వశ్చన్ చేసేసరికి నీకు తెల్లారిపోతుంది, కానీ ఎవ్వరు ఒక్క నిమిషంలో చేయలేరు. ఈ టెక్నిక్స్ తెలియకపోతే ఒక్క నిమిషంలో నీ వల్ల కాదు అసలు. చూడు ఒకసారి, విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఏది ట్రూ అని చెప్తున్నాడు, విచ్ ఈజ్ కరెక్ట్. చూడండి, నన్ను ఒకసారి చదువుతాను. నన్ను ఎంతవరకు అవసరం అంతవరకు బోర్డు మీద రాస్తున్నాను, బట్ టెలిగ్రామ్ గ్రూప్ పేపర్ చూసుకోండి. విచ్ ఈజ్, చూడండి ఏమంటున్నాడంటే, తెలుగు మీడియం కూడా చదువుతాను చూడండి ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఈజ్ ఆర్ కరెక్ట్. ఇఫ్ ఏదో ఇచ్చాడు అన్న, ఇది చూడగానే కరెక్ట్ అని తెలుస్తుందా? తెలియదు, వదిలేసేయి. ఇది కూడా చూడగానే కరెక్ట్ అని చెప్పగలవా? చెప్పలేవు, వదిలేసేయి. ఇది కూడా చూడగానే కరెక్ట్ అని చెప్పగలవా? చెప్పలేవు, వదిలేసేయి. ఇది చూడనా, sin 60, ఇది కాస్త మనకు తెలిసేలాగా ఉంది, ఈజీగా అనిపిస్తుంది. sin 60 cos 60 అంటున్నాడు. sin 60 అంటే ఎంత యాక్చువల్గా √3/2 కదా, √3/2 ఈజ్ లెస్ దెన్ cos 60 అంటే ఎంత నాన్న? 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 2 × √3 ఈజ్ లెస్ దెన్ 2. 2 × 1 2. చూడండి, ఇదేమో 2 × 1 ఉంది, 2 × 1 ఉంది, 2 × √3 ఉంది. సో ఇది బిగ్ నెంబర్ యాక్చువల్గా, కానీ ఇది బిగ్ అని చూపిస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఏది ఇన్కరెక్ట్ అని చెప్తే మనకి ఇది 4 అని చెప్తుంది. ఇది 4, విచ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. ఏది కరెక్ట్ అంటే ఇది ఫాల్స్ అని తెలుస్తుందా? విచ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇది ఫాల్స్ అని తెలిసింది కాబట్టి జనరల్గా చూడు, ఇదిగో ఇక్కడ ఫాల్స్ ఉంది, వీడు ఓన్లీ కరెక్ట్ అడుగుతున్నాడు. ఇది ఫాల్స్ ఉంది కదా మరి, కాబట్టి ఇది తప్పకుండా ఇది కాదు అసలు మనకి. నీకు అర్థమవుతుందా? కొన్ని టెక్నిక్స్ ఏంటంటే ఇలా చూడు, ఇది కరెక్ట్ కాదు అని తెలిసింది అంటే వీటితో మనకు పని లేదు. ఇక్కడ వాడు ఓన్లీ కరెక్ట్ అయినవి మాత్రం అడిగాడు. ఇక్కడ ఇన్కరెక్ట్ ఉందంటే దీంతో మనకు పని లేదనమాట. ఇన్ కేస్ రిమైనింగ్ వాటిల్లో కూడా 4 ఉండి ఏదో ఒక దాంట్లో 4 లేదు అంటే అది ఆన్సర్ పెట్టేయచ్చు మనం చేయకుండానే. కానీ చూడండి, ఇక్కడ అలా ఇవ్వలేదు, ఇలా ఒక్కటే ఇచ్చాడు. తప్పకుండా రిమైనింగ్ మనం చేయాలి. ఈ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్కరెక్ట్ అని తెలిసిపోతుంది. వాడు కరెక్ట్ ఉన్నాయన్నీ అడుగుతున్నాడు. ఇది ఇన్కరెక్ట్ ఉందంటే ఇది మొత్తం మన సంబంధం లేదని అర్థం. అలా ఇక్కడ కూడా ఇచ్చున్నాడు అనుకోండి 4, అప్పుడు పక్కన పెట్టేసారు. కానీ ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. చూడండి, ఇది కూడా ఈజీగా మనం చేయాలి. చూడండి 3 పవర్ చూడగానే ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే. టెక్స్ట్ కాకపోతే పాపం 1 మార్క్కి ఇవన్నీ ఇచ్చేసాడు. చూడండి ఒకసారి 3 పవర్ x, దీన్ని ఈజీగా చేయండి. 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు, చూడండి అన్నీ ఈక్వల్ కాబట్టి 2 పవర్ x ఈక్వల్ 6 అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఈజ్ ఈక్వల్ 6 పవర్ 1/xగా. ఇది 3 పవర్ x అని పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలానే 2 పవర్ y ఈజ్ ఈక్వల్ y. ఇది ఫాస్ట్గా చేయాలి, వేరే ఆప్షన్ లేదు. 2 పవర్ y ఈక్వల్ 6 ఇచ్చాడంటే 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 6 పవర్ 1/yగా. ఇప్పుడు 2 × 3 చేయి, మల్టిప్లై చేయి. 2 × 3 6ఏగా. 2 × 3 మల్టిప్లై, c × 6. ఈ రెండు మల్టిప్లై చేస్తుంటే a పవర్ m × a పవర్ n. 7th క్లాస్లో ఎక్స్పోనెన్షియల్ పవర్స్లో నేర్చుకున్నాం. a పవర్ m + n అంటే 6 పవర్ 1/x + 1/y. ఇది ఎంత అవుతుందన్న? 1/x + 1/y అంటే ఎల్సిఎం ఎంత? xy కదా, xy ఎల్సిఎం 1 × y 1 × x. సో x + y, x + y/xy. ఇక్కడేమో 6 పవర్ 1 ఉంది, అవునా?
భూములు సమానం అయితే ఘాతాంకాలు ఈక్వేట్ చేసుకోవచ్చు. సో 1 = x + y/xy. ఇది ట్రూ అనమాట, తప్పదు, అలా చేయవలసిందే. దేర్ ఇస్ నో అనదర్ ఆప్షన్. ఇది చూడండి ఫాస్ట్ చేయాలి. నువ్వు అక్కడ మనం చూడు కొన్ని 5 సెకండ్స్లో చేస్తున్నాం కదా, ఆ టైం సేవ్ చేసుకుని ఇలాంటివి చేస్తేనే నువ్వు గెలుస్తావు, మిగిలిన వాళ్ళు చేయలేరు. రైట్, x = some log 3/2 ఉంది. దెన్ పోనీ ఇది ఒక్కటే ఉంది, ఎక్కడన్నా 1 ఎక్కడే ఉందనుకోండి పెట్టొచ్చు, పోనీ ఇంకా ఉన్నాయిగా అవి కూడా చేయాలా. చూడండి ఇక్కడ 2 చేద్దాం. x = log 3, పోనీ 1 3 ఉంది కదా, తప్పకుండా చేయాలి. x = log 3/2 ఉంది, ఇక్కడ 1/x + 1 + 1 ఉంది, log 12. దీని వాల్యూ log 12/6 అని చూపించమంటున్నాడు. ఇది తీసుకుని ఇది చూపించమంటున్నాడు, కానీ ఇది అప్లై చేసుకో, ఇది వాడుకోవాలంటున్నాడు. x వాల్యూ ఎంతనన్నా, ఇదిగో log 3/2. చూడండి లాజికల్గా చేస్తాను, ఇది కూడా నన్ను చూడండి, జాగ్రత్తగా చూడండి. 1/, నేను పోలే నీకు మళ్ళీ అర్థం కాదు, సరే డైరెక్ట్గా వేద్దాం. ఎక్స్ ప్లస్లో ఎంత వేసినా log 3. చూడండి ఈజీ, కష్టమేం కాదు, బేసిక్సే. చూడండి x ప్లస్లో log 3/2 వేసాను, +1 ప్లస్లోనా ఇలా వేసుకోవచ్చా, log 2/2 వేసుకోవచ్చుగా, log 2/2 వేసుకోవచ్చు, చక్కగా వేసుకోవచ్చు. 1నే మనం నిన్న ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, log a/a = 1, బట్ a ≠ 0 or >1. ఓకే, సో >1 అవ్వాలి అక్కడ. రైట్, ఓకేనా. రైట్, ఇప్పుడు ప్లస్ చూడండి జాగ్రత్తగా, ఈ 1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే log 6/6 అని రాసుకోవచ్చు. log 6/6 1 అని రాసుకో. ఎందుకు మాస్టారు అది తెలియాలి, ఎందుకంటే మనకి ఇక్కడ బేస్ 6 కావాలి ఆన్సర్లో, అందుకని అలా వేసాను అంతే. ఓకేనా, అర్థమవుతుందా. చూడండి జాగ్రత్త, చూడండి అక్కడే చేసాడు, మళ్ళీ సెపరేట్గా అవసరంలా. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుందన్న, log 3/2 + log 2/2 అంటే log m + log n, log mn, log 3 × 2, log 6/2. log 6/2 నాన్న, log 6/2 ఏమవుతుంది నాన్న, log 6/2 ఏమవుతుంది, 1/, ఉంది కాబట్టి log 2/6 అవుతుంది, log 2/6 అవుతుంది. మీకు నాన్న మన డిస్క్రిప్షన్లో మనం క్లాసెస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఏం చెప్పానంటే చూడండి చిన్న అన్ని ఫార్ములాసేనన్నా. 1/log a/a ఉందని, బేస్ b ఉందనుకున్నాను, దీన్ని ఎలా రాసుకోవచ్చు, log b/a. ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి నాన్న, అదే చేశాను ఇక్కడ. log 6/2ని log 2/6 రాశాను అంతే. ఓకేనా, జాగ్రత్తగా విను. తర్వాత ఏముంది నాన్న, చూడు తర్వాత ఏముంది, ప్లస్ ఏముంది, log 6/6 ఉంది, అదే ఆన్సర్. చూడు ఆన్సర్ వచ్చింది చూడు, log m + log n, log mn, log 2 × 6, log 12/6. ఇదిగో వచ్చేసింది, log 12/6. ట్రూ, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. అంతకంటే షార్ట్కట్ నువ్వు చేయలేవు, కానీ చేయాలి. ఇలాంటిది చేస్తే నువ్వు ర్యాంక్ కొడతావు. నెక్స్ట్ ఇది చూడండి అన్న, ఇది h ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దెన్ ఇట్స్ ఏరియా ఇచ్చేసాడు. ఏరియా ఏంటన్నా, ఏరియా ఏమి ఇచ్చాడు, ఇది ఇక్కడ రాసుకోండి అని చెప్పడం కోసం అలా చేశాను. ఏరియా అంట h²√3. వెరీ ఈజీ. ఎందుకు ఈజీ అన్నానంటే చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము. నాన్న, సమద్విబాహు త్రిభుజం అనమాట. సమద్విబాహు త్రిభుజం ఇలాగే ఉండాలని ఏముంది, ఎలాగైనా ఉండొచ్చు. సమద్విబాహు త్రిభుజం అంటే ఇలా కూడా ఉండొచ్చు కదా, ఏవైనా 2 sides ఈక్వల్గా ఉంటాయి. అయితే దీని ఏరియా నీకు తెలుసు, √3/4a². చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు √3/4a². కానీ ఇక్కడ హైట్ ఇచ్చాడు, h ఈజ్ ద ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అనమాట. ఆల్టిట్యూడ్ h అయితే దెన్ ఏరియా హెచ్లో చూపిస్తున్నాడు చూడండి, h²√3. వెరీ ఈజీ. కానీ ఇందులో హైట్ ఎంతనన్నా, హైట్ నేను చెప్పాను √3/2a అనేది హైట్ అని క్లాస్ చేసినప్పుడు చేసాం. ఎందుకు మాస్టారు అంటే √3, ఇప్పుడు ఏరియా ఏంటన్నా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంతనన్నా, హెచ్ అన్నాడు కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఆఫ్, ఇది ఏ ఈక్వల్ ట్రయాంగిల్ కదా, ఈక్వల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్, సారీ అన్న, ఆల్ సైడ్స్ ఈక్వల్ ట్రయాంగిల్. సైడ్ ఆఫ్ బేస్ అంటే ఎంతనన్నా ఏ, హెచ్ అంటే ఎంతనన్నా తెలియదు. ఆఫ్ 2 తీసేసాను ఇందులోంచి, ఆఫ్ 2 తీస్తే ఇంకొక 2 ఉంది, √3 ఉంది, ఏ ఉంది, అంటే √3/2a. ఇది హెచ్ అనమాట, ఇది హెచ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది హెచ్. అయితే వీడు ఏమంటున్నాడంటే ఈ ఏ ప్లేస్లో మనం హెచ్ని వేసేయడమే సరిపోతుంది.
ఏ ప్లస్లో ఎలా వేయాలి మాస్టారు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ చేస్తే 2h కదా, ఇలా ట్రాన్స్ఫర్ 2h/√3 అదే ఆన్సర్. చూడండి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాము నన్ను అర్థమవుతుందా? ఏం కష్టం కాదు, కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ ప్లస్లో వేస్తే ఏమవుతుందన్నా √3/4, ఏ ప్లస్లో ఇది 2h/√3 వేస్తే 4h²/3, 4 క్యాన్సిల్, ఇది ఇక్కడ క్యాన్సిల్, సో h²/√3 కనిపిస్తుందా? ఇంతకీ ఏదో చెప్పేస్తుందా నేను? రైట్ కనిపిస్తుంది, రైట్ నాన్న ఓకే. సో h²/√3 అనమాట. సో ఇది కూడా ట్రూ. అమ్మయ్య 1 2 3 ట్రూ అనమాట. ఎక్కడ ఉంది 1 2 3. ఇలాంటివి మనం చేయాలా మనకు ర్యాంక్ తెలియాలంటే, ఓకేనా? ఇది కనిపించింది కదా నాన్న మీకు, h²/√3 రైట్ కనిపించిందిలేండి, √3 క్యాన్సిల్. ఎస్ మన చిన్నపిల్లం కాదు, ఓకేనా? ఇలా చేయాలి, ఇలాంటివి చేస్తే తెలుస్తుంది మనమేంటో, ఓకేనా? ఇలా చేయాలి జాగ్రత్తగా ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది, ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ సీడియర్స్, నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి అన్న. దిస్ ఈజ్ వెరీ ఈజీ, నో నీడ్ టు worry here. A die is rolled, which of the following events has the least probability? ఓకేనా? డై is రోల్ మనం వేసినప్పుడు which of the following events has the least probability? ఒక పాచికను దొర్లించే ప్రయోగంలో క్రింది ఘటనలలో తక్కువ సంభావ్యత గల ఘటనను తక్కువ సంభావ్యత, లీస్ట్ probability, దట్ ఈస్ గెటింగ్ అన్ ఆడ్ నంబర్. నాన్న డై రోల్ చేసినప్పుడు ఏం పడతానన్నా 1 2 3 4 5 6 అంతేగా. దిస్ ఈజ్ ద సూపర్, అదే దాని ఏమంట ఎస్ అంటాం, యూనివర్సల్, దట్ ఈజ్ ఎస్ శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 ఓకే. డైరో అది ఇట్లా ఏదో ఒకటి పడవచ్చు అంతే. వీడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చూడండి ఒకసారి, బేసి సంఖ్య వచ్చు, గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఏంటన్నా 1 3 5 అంతేనా, అలా ఉంచు. గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఏంటన్నా 2 3 5 ఓకేనా. తర్వాత గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్, ప్రైమరీ నెంబర్ ప్రధాన సంఖ్య, కాంపోజిట్ నెంబర్ సముఖ్య సంఖ్య. కాంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి ఇందులో కాంపోజిట్ నెంబర్స్ 4 6 అంతేగా. కాంపోజిట్ అంటే ఏంటి నాన్న, ఇది చూడండి ప్రతిదీ బేసిక్ ఇచ్చాడు. నీకు ఆడ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి, ప్రధాన సంఖ్య ఏంటో చూసారా. 6th 3rd 4th అన్ని క్లాసులు బేసిక్ మైండ్లో ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్. బేసిక్ లేకపోతే ఇలాంటి పేపర్స్ని చెయ్యలేము. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఏంటంటే తెలియాలి. 10th క్లాస్కి వెళ్తే ఆడ్ నెంబర్ మర్చిపోకూడదు. అలాగే ప్రైమ్ నెంబర్ తెలియాలి, కాంపోజిట్ నెంబర్ తెలియాలి, ఈవెన్ నెంబర్ తెలియాలి. ఈవెన్ నెంబర్స్ అంటే చెప్పేస్తాను ఏంటి 2 4 6 అంతేగా. 6 ఈవెన్ నెంబర్స్. చూడండి ఇక్కడ 3 ఇక్కడ ఏమన్నా 2 ఉన్నాయి. వాడు లీస్ట్ ప్రాబబిలిటీ అంటే ఆన్సర్ ఇదే. అవి తెలియాలి, చేయవసరం లేదు, బట్ నీకు అవి తెలియాలి, ఓకేనా. ఒకసారి చూడండి ఆడ్ నెంబర్ అంటే ఏంటి తెలుసు. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడింగ్ విత్ 2 దెన్ యూ విల్ గెట్ ఏ రిమైండర్ 1. రిమైండర్ 0 రాకుండా ఉండే నెంబర్స్ అన్నిటిని మనం 2తో భాగించినప్పుడు రిమైండర్ 0 రాకుండా 1 వచ్చినట్టు దాన్ని ఏమంటాం మనం ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అంటాం. నేను మర్చిపోతున్నాను, ఈ బేస్ సంఖ్య ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2తో డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ 0 వస్తే, ఎగ్జాక్ట్ 0 వస్తే దాన్ని సరి సంఖ్యలు లేదా ఈవెన్ నెంబర్స్ అంటాం. గెటింగ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. అండ్ కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సి మై డియర్స్ 25th క్వశ్చన్ చూడండి. 25th చూడండి, ఇక మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ ఏమంటున్నాడంటే మ్యాచ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ కాలమ్ ఏ విత్ దోస్ ఆఫ్ కాలమ్ బి. ఓకేనా, ఏబిల్ని జతపరచాలి. మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ డేటా. మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ డేటా అంటే ఏంటి తెలుగులో, దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువలు భేదము. మ్యాక్సిమం డిఫరెన్స్ ఏంటి 1 అంటే ఎస్ చూద్దాం. 1s ఇక్కడ ఉందండోయ్, 1s ఇక్కడ ఉంది, రెండిట్లో ఉంది. ఓన్లీ 1s ఒకదానికే ఉంటే అదే టిక్ పెట్టేస్తే ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూద్దాం. టు నో, వెరీ ఈజీ అండి. టు నో పాపులర్ బ్రాండ్ ఏదో తెలుసు ఆఫ్ యాన్ ఆర్టికల్. ఏదో అంటే ఎక్కువ మంది ఇష్టపడే వస్తువు కనుగొనే సందర్భము. ఎక్కువ, మోర్ రిపిటేషన్స్, మోర్ ఫ్రీక్వెంట్లీ మీన్స్ మోడ్. బాహుళకము అంటే
2r అనమాట. 2r ఇక్కడ ఈ రెండు పని లేదు మనకి, ఇక్కడ ఈ రెండే చూసుకోవాలి. 2r ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా చూసుకో. ఇక్కడ కూడా ఉంది, చచ్చినట్టు మళ్ళీ ఇంకోటి చూడాలా, నెక్స్ట్కి వెళ్ళాలి. 3 చూడండి. వెన్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అమ్మో ఇది నీకు అర్థం కాలేదా, వదిలే, నెక్స్ట్కి వెళ్ళు. వెన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎప్పుడు దత్తాంశాలు అన్ని విలువలు అవసరమయ్యే సందర్భము, అన్ని విలువలు ఎప్పుడు అవసరం అవుతాయి, మీన్ కనుక్కుంటున్నప్పుడు, అంతే కదా. సరాసరి కనుక్కుంటున్నప్పుడు, సరాసరి 4 ఏంటండి 4p, 4q ఉంది ఇక్కడ, 4p, దిస్ ఇస్ ఆన్సర్, దట్స్ ఇట్. అలాగా దీనికి హాఫ్ మినిట్ చాలండి. ఫాస్ట్గా చదువుకుంటే డైరెక్ట్ క్యాల్కులేషన్ ఏం లేదు, చూడడమే కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ బాట్ మీకు తెలియాలి, చూసారా. ఇవి నేను చెప్తున్నప్పుడు చాప్టర్స్ చెప్తున్నప్పుడు మీకు ఏం చెప్పానన్నా, మీరు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, మనం ఏం నేర్చుకున్నాము అనేది లాస్ట్లో ఇస్తా, అది తప్పకుండా చదవండి. చాప్టర్ ఎండింగ్లో ఉండేవి ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా, చిన్నవి కాన్సెప్ట్ అనమాట. చూడండి వెరీ ఈజీ అనమాట. సో కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీ మై డియర్, స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసు మీరు. పాపం సరైన కాన్సెప్ట్ లేక, నేర్చుకోక, ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోక, ఇప్పుడు ఏది రాయాలన్నా చాలా కష్టపడిపోతున్నారు. అసలు మొన్న ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు మన పిల్లలు చూడండి. త్రిబుల్ ఎగ్జామ్ ఇప్పుడు ఉందా, పోలీస్ సెట్ ఎగ్జామ్ ఉంటుంది 10th అయిన తర్వాత, ఎన్టీఎస్ ఎగ్జామ్ ఉంటుందా, టీఎస్ఆర్ చేసి ఉంటుందా, ఇవాళ ఈ సంవత్సరం పెట్టారు వీళ్ళకి. ఏపీఆర్ చేసి పెట్టలేదు, బట్ ఎవ్రీ ఇయర్ పెడతారు. ఏపీఆర్ చేసి అంటే ఆర్జేసీ అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్, ఇవన్నీ ఫ్రీ ఎడ్యుకేషనే. ఫ్రీ ఎడ్యుకేషన్ ర్యాంక్ కొడితే ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, జస్ట్ నామినల్ ఫీ ఉంటుంది అనమాట. గురుకులం బీజీ గురుకులం మొన్న రాశారు, బాలయ్య గురుకులం అండ్ విద్యాధాన్కి ఎవ్రీ ఇయర్ 6,000. నువ్వు ఎనీ కాలేజ్ చదువుకు, ఎక్కడ చదువుకున్నా ఎవ్రీ ఇయర్ 6,000 ఇస్తారనమాట. నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నా 6,000, ఇంటర్మీడియట్ 6,000, ఫస్ట్ ఇయర్ 6,000, 7th మన వాళ్ళు వచ్చాయి, సెకండ్ ఇయర్ 6,000, మన వాళ్ళు చాలామంది తెచ్చుకున్నారు ఇవి. ఆర్డిటి అనంతపురం జిల్లా వాళ్ళకి, వీళ్ళకి అసలు ఎంత డబ్బు ఖర్చు అయినా ఆ సంస్థ పెడుతుంది అనంతపురం జిల్లా వాళ్ళకి, ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వరకు కూడా. అలాగే ఇలాంటివి మనం స్టార్టింగ్ నుంచి, మనం ఏంటంటే స్టార్టింగ్ ఇయర్ నుంచి చక్కగా కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఆబ్జెక్టివ్ అలవాటు చేసుకున్నాం అనుకో, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అనమాట. నో నీడ్ కోచింగ్, అసలు కోచింగే అవసరం లేదు. మనం ఈ ఇయర్ ఏం చేస్తున్నాం అంటే 2020 మీ జూనియర్స్కి ఇది తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. 2022 వచ్చే పిల్లల కోసము మనం ఇప్పటి నుంచి కోచింగ్, అంటే ట్యూషన్ కమ్ కోచింగ్ అనమాట. ట్యూషన్ చెప్తూ డైలీగా ఇంటి స్కూల్ టైం కాకుండా వాళ్ళకి ఏ గ్రూప్ క్రియేట్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మనం చెప్దాం. ఇదన్నీ ఎవరు చెప్పారనుకున్నారు, అర్చన అని మన తెలంగాణ పాపం అమ్మాయి, తనే రిక్వెస్ట్ అడిగింది. నిజమే కదా, అలా చెప్తే బాగుంటుంది కదా. ఏదో ఇయర్ ఎండింగ్లో కష్టపడే బదులు ముందు నుంచి సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఈ బేసిక్ 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ వచ్చి పిల్లల కోసం ఇది. ఇప్పుడు 10th క్లాస్ వచ్చి 10th చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి బేసిక్స్ ముందు నుంచి నేర్చుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఇంటర్మీడియట్లోకి యూజ్ అయ్యింది. ఇంటర్మీడియట్ ఎందుకు పిల్లలకు అర్థం కావట్లేదు అంటే 9th 10th పాపం ఏమి బేసిక్స్ నేర్చుకోకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారు. ఏదో టీచర్ ఇచ్చిన సిడబ్ల్యూ బట్టి పెడతారు, నో యూస్. సిడబ్ల్యూ క్వశ్చన్ ఆన్సర్ బట్టి పెడితే ఉపయోగం ఉండదు. ఇలాంటి ఎగ్జామ్స్ కష్టమైపోతుంది అనమాట. అందుకనే నేను ఇవన్నీ ఫస్ట్ నుంచి క్లాసు చెప్తూనే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చక్కగా ట్యూషన్ డైలీ ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి అనమాట. 3 టీచర్స్ ఉంటాం, మ్యాథ్స్ 3 టీచర్స్ ఉండి వాళ్ళు కన్వీనియంట్గా స్కూల్ అయిపోయిన తర్వాత లేదా స్కూల్ ముందు కండక్ట్ చేస్తున్నాను అనమాట. స్టార్ట్ చేస్తాను ఈ మంత్ నుంచి. మీకు బిజీ ఉంది కాబట్టి ఇది అయిపోయి నుంచి స్టార్ట్ చేస్తాను. మీ జూనియర్స్కి ఇన్ఫామ్ చేయండి, జస్ట్ మెసేజ్ చేయమని, ఫోన్ కాల్ చేయొద్దు. మీ క్లాస్లో అయ్యే వరకు మెసేజ్ చేయమనండి. ఆ స్టూడెంట్ పేరు, ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్యూషన్స్ స్టార్ట్ చేస్తాను. 1,000 రూపాయలు ఏమి ఉండవు. మీ ఊర్లో ట్యూషన్ కడతారా ప్రతి నెల, అంతే ఉంటుంది. ఇప్పుడు కొన్ని యాప్లు పెట్టి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు 30,000, 40,000 సంవత్సరానికి. 30,000 కట్టారు, 5 కట్టాడు ఒక అబ్బాయి, 35,000 కడితే ట్యాబ్ ఇచ్చారంట, క్లాసులు చెప్తున్నారు. అందులో మామూలుగా వస్తాయి. నేనేం చెప్తాను, డిస్క్రిప్టివ్ చెప్పి వెంటనే షార్ట్ కట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా షార్ట్ కట్స్, అవి ముందు నుంచి నేర్చుకుంటే ఇప్పుడు బాధ ఉండదు కదా, అది నేర్పిస్తున్నాను. మీ జూనియర్స్కి చెప్పండి నన్ను, ఓకేనా. మనం నెక్స్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. సి మై డియర్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీ రిలేటివ్స్ కానీ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరైనా మెసేజ్ చేస్తే ఫోన్ నెంబర్ అండ్ నేమ్ మెసేజ్ చేస్తే గ్రూప్ ఫామ్ చేసి, ప్రజెంట్ ఏం కట్టడం అసలు డబ్బులు, తర్వాత గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళు చూసుకుని క్లాసెస్ బాగుందండి, అప్పుడు పే చేయొచ్చు, నో ప్రాబ్లం. రైట్ నాన్న. రైట్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC shown in the triangle ABC shown, D is some interior point.
ఇంటీరియర్ పాయింట్, డి అనేది ఒక సమ్ ఇంటీరియర్ పాయింట్ అంట, ఓకే. అండ్ XYZW ఆర్ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్, మెజర్స్ ఆఫ్ యాంగిల్స్, ఇగో XYW ఇవన్నీ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్, ఓకే, ఇన్ డిగ్రీస్, ఓకే. సాల్వ్ ఎక్స్ సాల్వ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ YZW, ఇన్ టర్మ్స్ ఆఫ్ YZW. తెలుగులో చూద్దాం. పటములో చూపిన విధంగా డి అనున్నది ట్రయాంగిల్ ఏబీసీలో ఒక అంతర బిందువు. పటంలో చూపిన విధంగా డి అనేది అంతర బిందువు, ట్రయాంగిల్ ఏబీసీలో అంతర బిందువు, ఓకేనా. XYZWలు కోణాల విలువలు డిగ్రీలలో, ఇవి కోణాల విలువలు డిగ్రీలలో అయినా ఎక్స్ విలువకు YZWలలో సంబంధము అన్నాడు. ఎక్స్ విలువకు చూడండి, వెరీ ఈజీ. చూడగానే అబ్బా ఏదో క్వశ్చన్ అనుకుంటా, బట్ ఏమీ ఉండదు. చూడండి ఒకసారి ఇక్కడ ముందు ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ చూడండి. యాంగిల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ కండిషన్ మనకు తెలుసు. త్రిభుజములోని అంతర కోణాల మొత్తము 180 కదా. దట్ ఈస్ y ప్లస్ W అంటే 2y ప్లస్, చూడండి ఇక్కడ రాద్దాం, 2y ప్లస్ W ఈక్వల్ టు ఎంత నాన్న 180. 2y ప్లస్ W ఈక్వల్ టు 180. ఒక్క నిమిషం, నీకు ఆప్షన్స్ రాయాలి కదా, నేను ఆప్షన్స్ ఒకసారి రాసేస్తాను, ఒక్క నిమిషం. యాక్చువల్ మీ టైం వేస్ట్ అవ్వకూడదని రాసేసి నేను వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి, ఏ అనేది ఎక్కడ WY మైనస్ Z, B అనేది W మైనస్ 2y మైనస్ 2Z అండ్ C ఈస్ 180 minus W minus Y minus Z, Z is 2W minus Y plus Z, ఓకేనా. ఇది గెస్ చేయొద్దు ఏమని, చాలా ఈజీ. చూడండి 2y ప్లస్ W 180 అయితే దెన్ నెక్స్ట్ రిమైనింగ్ ట్రయాంగిల్ చూడండి, చూడండి y ప్లస్ y 2y, ఇక్కడ y ఉంది 3y ప్లస్ Z ప్లస్ x, దట్ ఈస్ 3y ప్లస్ Z ప్లస్ ఎక్స్. ఇది యాడ్ చేయకూడదు నాన్న, ఓన్లీ అవుటర్ ట్రయాంగిల్ యాంగిల్స్ మనం, ఇది లోపలది అయిపోయింది. ఇదిగో దిస్ వన్ 2y ప్లస్ y 3y Z ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 180. బట్ ఈ 180 ప్లస్లో 180 డిగ్రీ 180 ప్లస్లో ఇది రాసేసుకోండి, ఏమవుతుంది ఇక్కడ 2y ప్లస్ W, దట్స్ ఇట్, 2y ప్లస్ W. ఇప్పుడు సింప్లిఫై చేసేసండి. నీకు ఎక్స్ ఒకటే కావాలి నాన్న, ఎక్స్ కావాలి, రిమైనింగ్ అంటే పక్కకు పంపించేసే, ఎక్స్ అక్కడే ఉంచుకో. ఎక్కడ ఎక్స్ ఒకటే కావాలి కదా, ఇది ఎక్స్ కావాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ పంపించేది అటు పక్కకి. దట్ సైడ్ ఆల్రెడీ 2y ప్లస్ W ఉంది నాన్న, మైనస్ 3y మైనస్ Z, దిస్ ఇస్ ఆన్సర్. సింప్లిఫై చేయండి. ఇక్కడ 2y మైనస్ 3y ఉంది, ఇక్కడ W ముందు రాసేద్దాం, ఇది మైనస్ y వస్తుంది కాబట్టి మైనస్ y మైనస్ Z, దట్స్ ఇట్. ఇది కూడా రాసుకోవచ్చు, y ముందు రాసుకోవచ్చు, కాకపోతే W ముందు రాసి మైనస్ వాల్యూ తర్వాత రాశాను. W మైనస్ y మైనస్ Z, ఎక్కడుంది ఆప్షన్ W మైనస్ దట్స్ ఇట్. ఏముంది ఇది కూడా 1 minute లోపే చేయొచ్చు, బట్ ఐడియా రావాలి. ఐడియా ఏముంది ఇక్కడ, వాడు ఇచ్చిన వాల్యూను యూజ్ చేసుకోవడమే, దాట్స్ ఇట్ నాన్న, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సి మై డియర్స్. ఇలా ఏ ప్రాబ్లం అయినా మనం కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటేనా తప్పకుండా 1 minute లోపే చేయగలవు. ఓ గాడ్ 32 minutes అయిపోయింది, ఓకేనా. చాలా ఈజీగా నెక్స్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఇంకా బిట్స్ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేసేద్దాం, ఓకేనా. సో విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా నేర్చుకోండి. ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ మినిమం 6 times, మినిమం 5 times, మినిమం 5 times చదవాలి టెక్స్ట్ బుక్. చదువుకుంటూ ఒక మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ బాగా చేయాలి. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది. మన త్రిబుల్ జరిగింది, మన త్రిబుల్ బాసరా పాలిటెక్నికల్, ఆ ఎగ్జామ్ చేయండి తెలంగాణ. అలాగే లాస్ట్ ఇయర్ త్రిబుల్ పేపర్, లాస్ట్ ఇయర్ త్రిబుల్ మోడల్ పేపరు, అలాగే లాస్ట్ ఇయర్ 2019లో 2020లో పాలిటెక్నిక్ పేపర్స్, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. వేరే బుక్లో పట్టుకుని ప్రాక్టీస్ చేయండి, కానీ ముందు ఇవి చేసి అవి చేయాలి, ఓకేనా. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.